ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి తల్లి అందిస్తున్న అద్భుతమైన సందేశం ఏంటి అంటే, చూడమ్మా, నీకు ఈ శుక్రవారానికి శ్రావణ శుక్రవారం నాటికి నిన్ను పట్టి పీడిస్తున్న మాయను తొలగిస్తాను తల్లి. ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంటే ఇప్పుడే విను. నిర్లక్ష్యం చేయకు, అలక్ష్యం చేయకు, కాదు అనకుండా నెట్టివేయకుండా ఆఖరి వరకు విన్నావంటే నిన్ను పట్టి పీడిస్తున్న ఆ మాయ ఎలా తొలగిస్తాను అనేది క్షుణ్ణంగా నీకు అర్థమవుతుంది. కానీ నిర్లక్ష్యం మాత్రం చేస్తే నీకే ఆపద బిడ్డ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నువ్వు విని తీరాల్సిందే. రేపటిలోగా నువ్వు విని తీరాల్సిన ఒక వాక్కు. వింటావు కదా బిడ్డ. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఏం చేయాలి అని తోచకుండా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని వారి మాటల్లో నమ్మకం లేకుండా ఏం చేయాలి, ఒక మంచి జ్యోతిష్యు దగ్గర జోష్యం చెప్పించుకోవాలి ఎవరా అని వెతుకుతుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, కేరళ తాంత్రిక గురువు గారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపగలరండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, జాతక దోషాల వల్ల పిల్లల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, ఉద్యోగాలు ఆలస్యం అవుతుంది, వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, నరదృష్టి వల్ల మేము చేసిన పనిలో ఏ సక్సెస్ అనేది లేదు అనుకున్నా, ఇంట్లో మనశ్శాంతి లేదు, గొడవలు లేవు, ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా తొలగిపోతుందండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేశారంటే మీ సమస్య అయితే తొలగిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంనైనా సరే గురువుగారి దగ్గర చెప్పి తొలగించుకోండి. సో అది ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక మన వారాహి అమ్మవారి ఆశీస్సులతో అందిస్తున్న ఆ యొక్క సందేశం విషయానికి వస్తే, తల్లి, నిన్ను పట్టి పీడిస్తున్న మాయను రానున్న శుక్రవారం రోజున నీకు తొలగించబోతున్నాను. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అప్పులతో కూడిన బాధలు, అన్నిటితో నువ్వు పోరాడి అలసిపోయావు కదా. ఈసారి మాత్రం ఈ అమ్మ మీద నమ్మకం ఉంచు. నీకు ఈ వరలక్ష్మి వ్రతానికి నీ ఇంట్లో వరాలు కురిపిస్తాను. నా ఆశీస్సులతో నీ ఇంట్లో సిరి జల్లులు కురిపిస్తాను. నీకు అమ్మ మీద నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా విను. ఇది విన్నావంటే నీకు ఏం జరగబోతుంది, ఆ మాయ ఎలా తొలగబోతుంది అనేది నీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. నీ జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. నీ జీవితానికి పూర్తిగా మార్చే బాధ్యత నాది. స్వచ్ఛంగా స్వేచ్ఛగా పెడతాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నేను తీసుకుంటాను. నా భక్తుల కన్నీళ్లు తోడటమే నా యొక్క బాధ్యతగా తీసుకున్నాను బిడ్డ. నువ్వు పడుతున్న కన్నీరు, ఆవేదన అన్నీ నేను చూశాను కాబట్టే ఈ రోజున ఈ వాక్కు నీకు అందిస్తున్నాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలి, ఊరటపడాలి, మనశ్శాంతిగా నిద్రపోవాలి అని ఈ యొక్క వాక్కుని నీ ముందుంచాను. ఇన్ని రోజులుగా నీ కష్టాలు అనే ఒక మాయని నేను ఇక్కడి నుంచి తొలగించబోతున్నాను బిడ్డ. ఎందువల్లంటే ఆ మాయ వల్లే కదా నువ్వు ఇంత అవసరపడుతూ ఉన్నది. ఏది చేసినా కలిసి రాకుండా నీవు ఎన్నో కష్టాలు పడ్డావు, అప్పుల బాధతో అవమానపడ్డావు, కన్నీరు పెట్టుకున్నావు. అలా చూస్తూ మౌనంగా ఎలా ఉంటాను చెప్పమ్మా. అందుకే నిన్ను పట్టి పీడిస్తున్న ఆ మాయను తొలగించాలని నిర్ణయం చేసుకున్నాను. ఎలా అనుకుంటున్నావా? ఎలా అనుకుంటూ ఉండే నువ్వు ఎలా అనుమానంలో ఉండాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని ఖచ్చితంగా నేను మారుస్తాను. నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఆఖరి వరకు ఇది విని అర్థం చేసుకో. ఇప్పుడు నీ మనసుకు ఊరట కలుగుతుంది. నువ్వు ఒక మాయలో చిక్కుకొని బాధపడుతున్నావు. దాని నుండి బయటికి రాలేక కొట్టి మిట్టాడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. అది ఈ తల్లి చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి ఈ అమ్మ చెప్పేది ఆఖరి వరకు మనసు పెట్టి విను. ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్న నీ కోరిక తీరుస్తానమ్మా. ఇప్పుడు నీ జీవితం జరిగే ఆటంకాలన్నీ తొలగిస్తాను. జరిగే ఆటలన్నీ కూడా నేను ఆడించేవేగా నువ్వు గుర్తించు. వాటికి శక్తి ఉన్నంత వరకు నేను ఆడిస్తూనే ఉంటాను. నువ్వు శక్తిని కోల్పోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఏం చెబుతున్నానో అర్థమవుతుందమ్మా?
నీతో నేను ఉన్నాను అని మాత్రం నమ్ము. నిశ్చింతగా ఉండు. అన్నిటికీ మంచిగా నీకు నచ్చినట్లు మార్చే బాధ్యత నాది. నీ జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి తల్లి. కాబట్టి నీ చుట్టూ ఎంత మాయ ఉన్నా సరే మొత్తం నేను తొలగించి నీ కోరికలన్నీ తీరుస్తాను. నీ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. నువ్వు ఎవరు లేరని కుమిలిపోతున్నావు కదా, దిగులు పడకు. అంతా కూడా నేను చూసుకుంటాను. నీ బాధలు వినడానికి, నీ జీవితాన్ని మార్చడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. కదిలి వస్తాను నీ కోసం. అన్నీ మార్చేస్తాను. నీకు తోడుగా కూడా ఉంటానమ్మా. ఎవరూ లేరని మాత్రం అనుకోకు, భ్రమపడకు, కన్నీరు కార్చకు. నీకు అండగా ఈ వారాహి తల్లి ఉన్నాను కదా. నీకు కావలసిన ఓదార్పుని, తోడుని, భరోసాని, ధైర్యాన్ని అందిస్తాను కదా. నువ్వు ధైర్యంగా బతకడానికి, న్యాయమైన దారిలో నడవడానికి నేను ఎప్పుడూ కూడా చేయందిస్తాను. తోడుగా పక్కనే ఉండి నడిపిస్తాను. భక్త, ఒక్క విషయం చెప్పనా? నువ్వు ఎప్పుడు పడుతున్న కష్టాలకు కారణం ఎవరనుకుంటున్నావు తెలుసా తల్లి? నీకు తెలుసా? ఎవరమ్మా అని ఆశగా, ఆతృతగా అడుగుతున్నావు కదా. అయితే విను, చెబుతాను విను. బిడ్డ, ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఎవరో కాదు, నువ్వే. నేనా అమ్మంటావేమో. అవును తల్లి, నువ్వే. నేను కష్టపెట్టుకుంటాను నన్ను అని, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టుకుంటాను అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. ఏంటి, ఎందుకు ఇలా అంటున్నాను అని? నా వాళ్ళే అని అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నావు. అవునా కాదా చెప్పు? అందరూ నీలానే ప్రేమగా, న్యాయంగా ఉంటారని గుడ్డిగా నమ్ముతున్నావు. నీ పొరపాటుని, నీ చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు. చిన్నదాన్ని పెద్దది చేసి జరగదేమో అని ఆతృత పడుతున్నావు. ఇదంతా కూడా నీ నెగిటివ్ ఆలోచన. ఇది నీ తప్పే కదా. అందరూ నీలా ఎవరితో ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలో నువ్వు కూడా అంతవరకే ఉండు. ఎందుకంటే ఇలాంటి సమాజంలో ఉన్నావో తెలుసా? చాలా స్వార్థమైన సమాజంలో ఉన్నావు. ఎవరు కూడా వారి వారి స్వార్థానికి ఉంటారు. ప్రతి ఒక్కరూ జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి అనేది రాదు. మంచికున్న పేరు అస్సలు గుర్తించరు. కాబట్టి కష్టాలు వచ్చాయని దిగులు పడకు. మంచిగా ఉండాలంటే కష్టపడాలి. మరి చెడుగా ఉండాలంటే క్షణంలో జరిగిపోతుంది. చెడు అనేది శక్తివంతమైనది. అలాంటి దాన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ఈ ప్రపంచంలో మంచికి ఇచ్చే విలువ చెడుకి ఎప్పుడూ ఉండదు. చెడుకు ఇచ్చేవారు అరుదుగా ఉన్నా చెడుకు మాత్రం విలువ ఇవ్వరు తల్లి. విలువ ఉండదు అంతే. ఎందుకంటే కష్టపడకుండా సులువుగా ఏదొస్తుంది చెప్పు? కానీ మంచి కష్టపడితేనే వస్తుంది. చెడు వైపు వెళ్ళావనుకో సులభంగా వస్తుంది, కానీ అది సగంలోనే వెళ్తుంది. అందుకే కష్టపడిందే నీకు శాశ్వతం. కష్టపడందే ఏదీ రాదు. ఇప్పుడు నీ ముందు అందంగా, ఆనందంగా ఉన్నా సరే, వచ్చే రోజులన్నీ కష్టాలతో కూడినా సరే, నా భక్తులకి నేను అండగా ఉండి న్యాయం చేసి మంచిదారిలో ఉండమనే చెబుతాను. జీవితంలో నీకు చచ్చేంత కష్టం వచ్చినా సరే అమ్మా, న్యాయం వైపే, ధర్మం వైపే ఉండు. నీ కుటుంబంతో పంచుకో. ఈ అమ్మ నీతో నడుస్తూ ఉంటాను. నీ యొక్క బాధలు, కష్టాలు తీరుస్తూ ఉంటాను. కష్టాలన్నిటికీ సమాధానం నేను చూపుతాను బిడ్డ. నువ్వు కోరింది ఇవ్వడానికి నేను ఎప్పుడూ తోడుంటాను, సిద్ధంగా ఉంటాను, సాయం చేస్తూ ఉంటాను. ధైర్యంగా నడువు. ఎలాంటి కష్టమో నేను రానివ్వను కదా. నా దారిలో నడువు. అన్నిటినీ నేను సరిచేస్తాను, మారుస్తాను. నాలో ఐక్యమవ్వు తల్లి. అన్నిటినీ నేను చక్కబెట్టి నిర్వర్తిస్తాను. జరగాల్సినవన్నీ సరైన సమయానికి జరుగుతూ ఉంటాయి. నువ్వు దిగులు పడద్దు, ఆరాట పడవద్దు. ఈ లోకాన్నే శాసించే ఈ వారాహి తల్లి శక్తి స్వరూపిణి నీ జీవితాన్ని మారుస్తానని నీకు వాగ్దానం ఇస్తుంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నాకు అర్థం కావటం లేదమ్మా. ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. అవును తల్లి, నిన్ను విడిచిపెట్టను. జాగ్రత్తగా ఉండు, నిశ్చింతగా ఉండు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. నీకు ఎప్పుడైనా భయం కలిగినా, బాధ కలిగినా, ఒంటరిగా ఉన్నానని అనిపించినా, నిద్ర పట్టకపోయినా, మనసులో ఏదో అలజడిగా చిక్కుముడులు ఉన్నా సరే, ఒకే ఒక్కసారి అమ్మని తలుచుకో. నా యొక్క విభూదిని, నా కుంకుమని నువ్వు ధరించు. నన్ను నామస్మరణ చేయి. నీ జీవితం బాగుంటుంది. అప్పటికప్పుడే నీ బాధ తొలగుతుంది. నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది అర్థమైతే చాలు. ఇక నీ జీవితం సరిగ్గా సెట్ అయిపోయినట్టే. నీ జీవితం మారిపోయినట్టే. సంతోషంగా ఉండు భక్త. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న ఈ దుష్టశక్తి మాయను నేను తొలగిస్తాను. నిన్ను ఆ మాయ నుంచి రక్షిస్తాను. ప్రశాంతంగా, నిశ్చితంగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా
సరైన సమయానికి జరుగుతూ ఉంటాయి. వాటిని జరిపించేస్తాను. హాయిగా ఉండమ్మా. ఈ వారాహి అమ్మ ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉన్నాయి. నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ ఆశీస్సులు నీకు ఉన్నంత వరకు నీకు ఏ దిగులు లేదు. రానున్న వరలక్ష్మి వ్రతంలోగా నీ యొక్క మాయని తొలగించి నీ ఇంట్లో వరాల జల్లును కురిపిస్తాను. ధన్యవాదాలు తల్లి అని నన్ను ఖచ్చితంగా నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. నేను ఆశీర్వదిస్తాను. ఈ అమ్మ ఆశీస్సులు పొందు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.